ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామండి. టీత్ సెట్ పెట్టుకొని ఎలా తినాలి? అన్ని ఫుడ్స్ తినొచ్చా? తినేటప్పుడు ఎక్కడైనా గుచ్చుకుంటుందా? జారి పడిపోకుండా ఉంటుందా? ఇవన్నీ కామన్ డౌట్స్ అండి. టీత్ సెట్ చేయించుకునే వన్ ఆఫ్ ద రీజన్ మీరు కంఫర్టబుల్‌గా తినడానికండి. ఎందుకంటే మన మౌత్‌లోనే ఆ ఫుడ్ అయితే దాంతో పాటు సలైవా మిక్స్ అయ్యి, ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయండి. డైరెక్ట్‌గా స్వాలో చేసేస్తే దానిలో నుంచి వచ్చే న్యూట్రియంట్స్ మన బాడీకి వెళ్ళవు. కాబట్టి చూయింగ్ గూడా నమిలి తినడం అనేది పళ్ళ సెట్టుతో గూడా డెఫినిట్‌గా మోర్ కంఫర్టబుల్‌గా వస్తది. మీరు దాన్ని ప్రాక్టీస్ చేయాలి. దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి అంటే, టీత్ సెట్ ఇచ్చిన 3 ఆర్ 4 డేస్ తర్వాత నోట్లో వాటర్ కంటెంట్, ఆ సలైవా అనేది కొంచెం తగ్గిపోయిన తర్వాత టీత్ సెట్ టైట్‌గా అనిపిస్తది మీకు. అప్పుడు తినడం స్టార్ట్ చేయాలి. ఆ తినేటప్పుడు ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన ఫుడ్ రైస్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అంటే సాఫ్ట్‌గా ఉండాలి. గట్టిగా ఉన్నవి తినడానికి ట్రై చేయొద్దు. ఆ ఫుడ్డు తీసుకున్నప్పుడు వెరీ బిగ్ మౌత్ ఓపెనింగ్ చేయగూడదు. లిమిటెడ్ ఓపెనింగ్‌తో ఫుడ్ నోట్లో పెట్టుకుంటే టంగ్‌తో 2 వైపులకి సమానంగా వెళ్ళేలాగా చూసుకోవాలి. దాన్ని బైలేటరల్ సైమల్టేనియస్ చూయింగ్ అంటారు. 2 వైపులా టీత్‌తో కొరికేలాగా ఉండాలనమాట. మన నేచురల్ టీత్ ఉన్నప్పుడు అవి రూట్స్ ఉంటాయి, బోన్‌లోకుంటాయి కాబట్టి ఏ ఒక్క పన్నుతో కొరికినా గూడా ఇంకొక పన్ను మూవ్‌మెంట్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు. బట్ ఇది టీత్ సెట్ ఇదంతా కనెక్టెడ్ ఉంటుంది గాబట్టి 2 వైపులా సైమల్టేనియస్‌గా కొరికి తినకపోతే ఒకవైపు కొరికినప్పుడు ఇంకొక వైపు పైకి లిఫ్ట్ అయిపోతుంది ఇట్లా. కిందకి దిగిపోయిన వైపు జనరల్‌గా అల్సర్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. జస్ట్ ఇచ్చిన 3, 4 డేస్‌లో మీకసలు కంప్లెయింట్ ఏం లేదు. ఎక్కడ అల్సర్స్ అవ్వట్లేదు. పెట్టి తీసి బానే ఉందనుకోండి. బట్ తినేటప్పుడు మాత్రమే అవుతుంది అంటే మీరు ఈ బైలేటరల్‌గా చూయింగ్ ప్యాటర్న్‌ని ఫాలో అవ్వట్లేదన్నమాట. టీత్ సెట్ పెట్టుకున్న తర్వాత నుంచి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన విషయం ఏంటంటే 2 వైపులా ఫుడ్ సమానంగా వెళ్ళాలి. 2 వైపులా ఒకేసారి చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా టీత్ సెట్‌తో ఎప్పుడైనా గూడా ఇదంతా కనెక్టెడ్ గాబట్టి కంపల్సరీ 2 వైపులా ఫుడ్ ఉండాలి. తినాలి అట్లా మీరు. అండ్ ఇంకొకటి ఈ ముందు పళ్ళతో ఏది కొరకడానికి ట్రై చేయగూడదు కొన్ని రోజులు. ఇది ముందు పళ్ళతో కొరకడం అనేది కొన్ని మంత్స్ మీరు 2 వైపులా తినడం ప్రాక్టీస్ అయింది. బానే కంఫర్ట్ ఉందన్నాక ట్రై చేయొచ్చు. అప్పుడు ఈ పాలెట్‌కి పైన సెట్ కిందకి జారిపోకుండా నాలుక ఇక్కడ ఆటోమేటిక్‌గా వెళ్ళి ఇది జారిపోకుండా కంట్రోల్ చేయగలుగుతుంది. బట్ ఇది మీకు అలవాటవ్వడానికి ఇంకొన్ని మంత్స్ టైం పడుతుంది. ఇనీషియల్‌గా సాఫ్ట్ ఫుడ్ రైస్ కన్సిస్టెన్సీ ఫుడ్ తీసుకొని 2 వైపులా పెట్టుకొని కొరికి తినండి. ముందు పళ్ళతో కొరుకుదామని ట్రై చేయొద్దు. మౌత్ ఓపెనింగ్ చాలా పెద్దగా తెరవగూడదు. అండ్ దగ్గడం, తుమ్మడం ఏదైనా అట్లాంటివి చేసేటప్పుడు కంపల్సరీ చెయ్యి అడ్డు పెట్టుకోవాలి. లేదంటే కింద సెట్ బయటకొచ్చేస్తుంది. కమింగ్ వీడియోలో టీత్ సెట్‌ని క్లీన్‌గా, నీట్‌గా ఎలా మెయింటైన్ చేయాలి అనేది ఇన్ డీటెయిల్‌గా చూద్దామండి. థాంక్ యూ.